గుడ్ మార్నింగ్ సార్. ఈ నిన్న ప్రధానమంత్రి మోదీ గారు బీహార్లో కానివ్వండి, హోంమంత్రి అమిత్ షా గారు పూంచ్లో కానివ్వండి, ఐఎన్ఎస్ విక్రాంత్ కార్యక్రమంలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, ముగ్గురు వివిధ సందర్భాల్లో మన దేశ తాలూకా బలం, ఆపరేషన్ సింధూర్ గురించి, పాకిస్తాన్ గురించి, ఉగ్రవాదం గురించి మాట్లాడారు, అందరూ విన్నాం కూడా. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు. ఇట్స్ జస్ట్ ఏ బ్రేక్ ఆర్ ఏ పాజ్. మరి బ్రేక్ తర్వాత ఏంటి ఆపరేషన్ సింధూర్లో? ఒకటి ఏమిటంటే బ్రేక్ లేదని ఎందుకు చెప్పారంటే ఒక కొత్త డాక్ట్రిన్, ఒక కొత్త సిద్ధాంతం నరేంద్ర మోడీ గారు ఆ రోజు అనౌన్స్ చేశారు కదా. ఎప్పుడైనా మళ్ళీ ఉగ్రవాద అటాక్ ఉంటే మేము ఫుల్ స్కేల్ వార్ చేసేస్తాం, యుద్ధం చేస్తాం, ఆగమన్నారు. ఇక డిబేట్ ఉండదు. అది ఎవరు చేశారు, మనం ఏం చేయాలి, ఇది చాలా తప్పు, ఇంత రక్తమా, అదేమి ఉండదు, అటాక్ చేసేస్తామన్నారు. రెండోది ఏమన్నారంటే మీ న్యూక్లియరు ఇది ఏదో యాటమ్ బాంబులు 160 ఉన్నాయి, 170 ఉన్నాయి, నెత్తివే లేదా ఇవన్నీ పట్టించుకోమన్నారు. ఈ రెండు పెద్ద చేంజెస్. దాంతోపాటు ఆ ఇండస్ నది కూడా ఒక చాలా సైలెంట్ బాంబ్, అది అసలైన బాంబ్. అది ఈ మూడు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మే 9, 10 తర్వాత అంతా మారిపోలేదు కదా, యుద్ధం ఆగలేదు కదా. 1947-8 నుంచి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 80 సంవత్సరాలు అయింది. సో ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే దీంతో అయిపోలేదు కదా. పాకిస్తాన్ వచ్చేసి మనం అందరం కూర్చుందాం, చేద్దాం, ఉగ్రవాద ఆప్ చేద్దాం అని ఏమీ లేదు కదా. మొన్న ప్రధానమంత్రి ఉన్నాడు, అసలు ఉగ్రవాది గురించి మాట్లాడుతుంది, శాంతి గురించి మాట్లాడదాం, వ్యాపారం గురించి మాట్లాడదాం, ఇండస్ నది గురించి మాట్లాడదాం, మనం అన్ని ఏదో మాట్లాడదాం. అంటే మార్పు వచ్చిందనా పాకిస్తాన్ ఆలోచన మార్పు వచ్చింది. పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కొత్త ఆలోచన ఏంటంటే మన మిత్రులు ఇద్దరు అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా గ్రేట్ ఎక్స్పర్ట్స్, వాళ్ళకి వేరే అభిప్రాయాలు ఉండొచ్చు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఒక కొత్త విశేషం వచ్చింది. ఏమిటంటే ఇది ఎలక్ట్రానిక్ వార్ఫేరు లేకపోతే టెక్నికల్ వార్ఫేర్. యుద్ధాలు టెక్నాలజీతో చేసిన జరిగింది. అది అందరికీ ఎంత ఇన్ఎఫెక్టివ్గా ఈసారి పాకిస్తాన్ అయిందో. చైనా ప్రాక్సీ కదా, చైనా కదా అన్ని పెట్టింది. పాకిస్తాన్ దగ్గర ఒక ఎవరో అన్నారు పేపర్ క్లిప్ కూడా తయారు చేయలేని పరిస్థితి చైనా ఇచ్చింది. చైనా ట్రైన్ చేసింది, చైనా శాటిలైట్స్ అంతా చైనా ఫెయిల్ అవి. సో నెక్స్ట్ వార్ ఎలా ఉంటుంది? నువ్వు ఏదో చైనా గబగబా ఏదో ఇచ్చేసింది పాకిస్తాన్కు, ఇంకో 50 ప్లేన్లు 60 ప్లేన్లు, అది కాదు కదా. నెక్స్ట్ వార్ ఎప్పుడైనా జరగవచ్చు. సో మనం రెడీగా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు ఎలా వచ్చిందంటే మనం ఓడిపోయాం, మనం ఏదో చేయాలి అనే పాకిస్తాన్ ఫీలింగ్ ఉన్నది, చైనా ఫీలింగ్ ఉన్నది. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం బంగ్లాదేశ్లో కూడా ఎంకరేజ్ చేస్తుంది. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి? వార్ మళ్ళీ రావచ్చు, రేపు రావచ్చు, 15 రోజుల్లో రావచ్చు. అంటే దానికి ట్రిగ్గర్ చేసేది, దానికి ట్రిగ్గర్ అయ్యేది ఏదో ఒక ఉగ్రఘటన జరగడమా? అక్కడ ఉగ్రవాదం కాదు, వాళ్ళు ఏదో చేయొచ్చు. మన ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఒక పెద్ద ఫీలింగ్ వచ్చింది, అనుకున్నట్టుగా అవ్వలేదు. బయట వాళ్ళ జనరల్ ఎన్ని కొత్త మెడల్స్ భుజాల మీద నెత్తి మీద పెట్టుకున్న ఫీల్డ్ మార్షల్ నమ్మట్లేదు. అతనికి అతనే ఇచ్చుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్ అన్నాడు, అయ్యో ఫీల్డ్ మార్షలేనా, రాజుగా కిరీటం వేసుకోపోయావా అన్నాడు, కింగ్గా అయిపోయావా అన్నాడు. సరే ఎవరు నమ్మట్లేదు. సో ఇప్పుడు మనం ఆపరేషన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, హై అలర్ట్లో ఉండాలి. వాళ్ళు ఏదో రకంగా మొత్తం బ్యాలెన్స్ మారిపోయింది నా వ్యూలో. అంటే ఫ్యూచర్ ఈ బ్యాలెన్స్ ఉంటుందా నేను అంటలేదు, రేపే మారవచ్చు బ్యాలెన్స్, కానీ బ్యాలెన్స్ ప్రస్తుతం మారిపోయింది. పాకిస్తాన్ గత 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు కార్గిల్ తర్వాత ఏంటంటే మన దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మనం ఏదో మెల్లిగా చేయొచ్చు, ఉగ్రవాద యాక్షన్ చేసాం. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిగా ఏదో చేస్తారు, ప్లేన్ డౌన్ చేద్దాం, ఇలా కంటిన్యూ అవుతుంది అనుకో. ఆ లాజిక్, ఆ నమ్మకాలు పోయింది. కొత్త నమ్మకాలు ఏమొస్తాయి అని నేను చెప్పట్లేదు, కానీ ఆ సిచ్యువేషన్ కొత్త నార్మల్ అన్నాడు. కొత్త నార్మల్ అంటే కొత్త వ్యవహారం జరుగుతుంది. ఒక ఇద్దరు పక్క రైతులు దెబ్బలాడుకున్నాక ఒక ఎవరో పై చేయి వచ్చిందా, పోలీస్ అరెస్ట్ మారిపోయింది కదా, టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ ఉన్నది, కంటిన్యూ అవుతుంది. ఆ టెన్షన్ ఎలా కంటిన్యూ అవుతుంది, లేదా టెన్షన్కి తాత్కాలికమా లేకపోతే పూర్తిగా బ్రేక్ ఎలా వేయడం అనేది మాట్లాడదాం. అలాగే సంజయ్ గారు, ఇప్పుడు దేశంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న రాజకీయ చర్చ అంటే కొంత విరామం తర్వాత